బైబిల్లో ముఖ్యంగా న్యూ టెస్ట్మెంట్లో యేసుక్రీస్తు వారు 12వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం వరకు ఆయన ఎక్కడ ఉన్నాడో, ఎక్కడ నివసించాడో బైబిల్ చెప్పలేదు. బైబిల్ ఈ విషయంలో సైలెంట్గా ఉండిపోయింది అని కొంతమంది చరిత్రకారులు తమ పుస్తకంలో రాశారు. నికోలస్ నోటోవిచ్ అనే ఒక వ్యక్తి, తర్వాత లూయిస్ జాకోలెట్, లేవి హెచ్ డార్లింగ్ అనే వ్యక్తులు వీళ్ళు పుస్తకాన్ని రాస్తూ ఏం చెప్పారంటే, ఆయన ఎక్కడో లేడండి, ఆయన భారతదేశానికి వచ్చాడు. 12వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం వరకు బౌద్ధ సన్యాసుల దగ్గరికి ఆయన భారతదేశానికి వచ్చి నేర్చుకొని ఆ టీచింగ్సే ఆయన ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి ఆయన ప్రకటించాడు అని వాళ్ళకు కలిగి ఉన్న యొక్క ఆలోచనను బట్టి అది చాలామందికి దానిని ప్రకటన చేశారు. ఈ మాటను బట్టి చాలామంది భారతదేశానికి యేసుక్రీస్తు వారు వచ్చారు అనే విషయాన్ని చెబుతున్నారు. మరి ముఖ్యంగా దీని గురించి కొంతమంది బైబిల్ పండితులు వీటి గురించి మాట్లాడినప్పుడు, మీ బైబిల్లో యేసుక్రీస్తు వారు 12వ సంవత్సరం నుంచి 30 సంవత్సరం వరకు ఎక్కడున్నాడో మీరు చూపించగలరా? మీరు చూపిస్తే మేము ఒప్పుకుంటాము అన్నట్టుగా కూడా మాట్లాడిన వాళ్ళు లేకపోలేదు. అయితే ఇప్పుడు జాగ్రత్తగా మనము వాక్యాన్ని ఆధారం చేసుకొని అసలు యేసుక్రీస్తు వారు 12వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం వరకు ఎక్కడున్నాడు? ఈ 18 సంవత్సరాల యొక్క చరిత్ర బైబిల్లో రాయబడిందా? ఎస్, రాయబడింది. అయితే చదవడం రాని వాళ్ళు వీటిని సరిగా అర్థం చేసుకోలేక, వీటి గురించి సరిగ్గా గ్రహించలేక బైబిల్లో లేదండి, న్యూ టెస్ట్మెంట్ చెప్పలేదండి, న్యూ టెస్ట్మెంట్ ఈజ్ వెరీ సైలెంట్, ఇట్స్ అ మిస్సింగ్ ఇయర్స్ అని చెప్పి అంటున్నారు. సో భారతదేశానికి వచ్చి ఇక్కడ బౌద్ధుల దగ్గర, బౌద్ధ సన్యాసుల దగ్గర ఆయన జ్ఞానాన్ని సంపాదించుకొని తర్వాత ఆయన గలిలీనికి వచ్చాడు అనే విషయాన్ని చెప్తుంటారు. ముఖ్యంగా మనం బైబిల్లో ఒక మాటగా మనం చూస్తే ఏమంటే, లూకా సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు యెరూషలేం దేవాలయంలో ఉన్నట్టుగా మనకు కనపడతారు. 12వ ఏట ఆయన యెరూషలేం దేవాలయంలో ఉంటాడు. తర్వాత మరలా ఎక్కడ కనపడతాడంటే ఆయన పరిచర్య చేసేటప్పుడు 30వ సంవత్సరం ఉన్నప్పుడు ఆయన పరిచర్య చేసేటప్పుడు అక్కడ మళ్ళీ ఆయన కనపడతాడు. కాబట్టి ఈ వచనాలను చూసుకొని చూడండి, ఆయన 12వ సంవత్సరంలో యెరూషలేం దేవాలయంలో ఉన్నట్టు కనపడింది. తర్వాత 30వ సంవత్సరంలో ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు కనపడుతుంది. కానీ ఈ మధ్యలో ఏం జరిగిందో ఎక్కడైనా బైబిల్లో ఉందా? ఈ మధ్యలో ఏం జరిగిందో, ఈ మిస్సింగ్ ఇయర్స్ ఏం జరిగిందో ఎక్కడైనా బైబిల్లో చెప్పబడిద్దా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. అయితే ఈరోజు నేను మీకు ఈ మిస్సింగ్ ఇయర్స్, ప్రభు ఎక్కడున్నాడు, ఆయన ఎక్కడ పెరిగాడు, ఆయన ఎక్కడ నివసించాడు, అసలు ప్రభు ఎక్కడున్నాడు, ఈ 18 సంవత్సరాలు ఆయన ఏం చేశాడు అనే విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాక్యంతోనే ప్రూవ్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. బైబిల్లో మనం చూస్తే అసలు యేసుక్రీస్తు వారిని 8వ దినాన సున్నతి చేయడానికి మరియమ్మ యేసేపు గారు యెరూషలేంకి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత మరలా వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చారు అని గనక మనం వాక్యాన్ని అడగగలిగితే జాగ్రత్తగా చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 39వ వచనం. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రం చొప్పున సమస్తమును తీర్చిన పిమ్మట గలిలియలోని నజరేతు తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. చూడండి, నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్ళారంట. అంటే క్లియర్గా మనకు అర్థమయ్యేది ఏంటంటే, 8వ దినాన యేసుక్రీస్తు వారిని యెరూషలేం దేవాలయంలో ఆ యొక్క కార్యక్రమాన్ని జరిపించిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? నజరేతుకి వెళ్ళారు అని బైబిల్ చాలా క్లియర్గా చెబుతుంది. సరే, దాని తర్వాత మళ్ళీ ప్రభువు ఎప్పుడు కనపడతారంటే 12వ సంవత్సరం. ఆయనకు 12 ఏట ఉన్నప్పుడు ఆయన మరి దేవాలయంలో అక్కడ ఆ శాస్త్రులు ఫరిసీయులతో మాట్లాడిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళారు, అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు అనేది జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా మనం చదవగలిగితే లూకా సువార్త 2వ అధ్యాయం 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు, జాగ్రత్తగా చూడండి, ఇండియా కాదు, నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఎంత ఖచ్చితంగా బైబిల్ చెప్తుందండి. 12వ ఏట తర్వాత యెరూషలేం నుంచి యేసుప్రభు వారు ఎక్కడికి బయలుదేరి వచ్చారంటే నజరేతుకు, ఇండియాకి కాదు, భారతదేశానికి కాదు, నజరేతుకు వచ్చి నజరేతులోనే తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. మీరు ఆలోచించండి, ఒకవేళ ఆయన ఇండియా పారిపోయి వస్తే, ఒకవేళ ఆయన ఇండియా వచ్చేస్తే తల్లిదండ్రులకి లోబడి ఉన్నట్టుగా ఎలా వస్తుంది దాని అర్థం? ఎలా తల్లిదండ్రులకి లోబడి ఉండగలడు ఒకవేళ ఆయన కనుక నజరేతులో లేకపోతే? కాబట్టి ఏదైతే ఆరోపిస్తున్నారో అది నిజము కాదు అని ఈ వాక్యాల ద్వారా మనకు అర్థమవుతుంది. ఇంకా జాగ్రత్తగా పరిశీలిస్తే అసలు యేసుక్రీస్తు వారు నజరేతులోనే ఉన్నాడా, నజరేతులోనే పెరిగాడా, అసలు దీనికి సంబంధించిన ఏదైనా ఆధారం ఉందా బైబిల్లో అని అంటే బైబిల్లో ఆధారం ఉందండి. బైబిల్ ఏమి ఈ విషయాల గురించి సైలెంట్గా లేదు. బైబిల్ ఏమి ఈ విషయాల గురించి అసలు మిస్సింగ్ ఇయర్స్ కాబట్టి తెలియపరచినట్టుగా ఏమీ లేదండి. యేసుక్రీస్తు వారు నజరేతులో ఉన్నాడు, నజరేతులో పెరిగాడు అని చాలా ఖచ్చితమైన ఎవిడెన్సెస్ బైబిల్ ఉంది. ఆ మాటను మనం ఒకసారి చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. తర్వాత యేసు తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. చూసారా, తాను పెరిగిన నజరేతుకును వచ్చెను అంటే యేసుక్రీస్తు వారు ఎక్కడ పెరిగారు? ఇండియాలో కాదండి. 12వ ఏట నుంచి 30 ఏట వరకు ఈ 18 సంవత్సరాలు ఆయన ఇండియాలో లేడు.
ఆయన నజరేతులోనే ఉన్నాడు, నజరేతులోనే పెరిగాడు, నజరేతులో పెరిగాడు అని బైబిలే సాక్ష్యం ఇస్తుంది. న్యూ టెస్ట్మెంట్ సైలెంట్గా లేదండి. న్యూ టెస్ట్మెంట్ దీని గురించి మాట్లాడింది. యేసుక్రీస్తు వారు నజరేతులో పెరిగాడు, నజరేతులో ఉన్నాడనే ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ మనకు బైబిల్ ఇస్తున్నట్టుగా మనకు ఇక్కడ కనపడుతుంది. అయితే కొంతమంది మాట్లాడుతూ, లేదండి మీకు తెలియదండి, ఆయన భారతదేశం వచ్చాడు, ఎద్దుల బండి మీద భారతదేశానికి వచ్చారు అని అంటుంటారు. ఒకసారి మీరు ఆలోచించండి. ఏవండి, ఒకవేళ యేసుక్రీస్తు వారే భారతదేశానికి మరి ఆయన గనక ఎద్దుల బండిలో వస్తే గనక చరిత్రలో మొట్టమొదటి రూట్ కనుక్కున్న వ్యక్తిగా యేసుక్రీస్తు వారే కనపడతారండి. చరిత్రలో ఆయన కనపడతారు. కానీ చరిత్ర చూస్తే ఏం చెప్తుందో తెలుసా? ఒక పోర్చుగీస్ నోబెల్ మ్యాన్ వాస్కో డి గామా గారు 1460 నుంచి 1524లో ఆయన అండి మొట్టమొదటిసారిగా భారతదేశానికి, అంటే లిస్బోన్ నుంచి ఒక సీ రూట్ వేసుకొని యూరోప్ నుంచి ఈ ఈస్ట్ వరకు వచ్చిన వ్యక్తిగా వాస్కో డి గామా మనకు కనపడతారు. 14వ శతాబ్దంలో ఫస్ట్ పర్సన్ సీ రూట్ని కనిపెట్టిన వ్యక్తి ఎవరంటే వాస్కో డి గామా. ఈ వాస్కో డి గామా మొట్టమొదటిసారిగా సీ రూట్ని కనుగొన్నాడు అనే విషయము చరిత్ర అంతా ఒప్పుకుంటే వీళ్ళు అంటున్నారు ఆయన భారతదేశానికి ఎద్దుల బండి మీద వచ్చారంట. ఒకవేళ ఆయన భారతదేశానికి ఎద్దుల బండి మీద వస్తే ఎలా అండి? అప్పుడు చరిత్ర అంతా ఏమని చెప్పాలి? మొట్టమొదటిసారిగా దారి కనుక్కొని రూట్ కనుక్కొని వచ్చిన వ్యక్తి యేసు ప్రభు, ఎద్దుల బండి మీద వచ్చిన వ్యక్తి ఆయనే అని చెప్పి చరిత్ర అంతా ఆయనను ఒప్పుకోవాలి కదా. కానీ చరిత్ర ఆయనను ఒప్పుకోలేదే. అలా వచ్చింటే చరిత్ర అంతా ఆయన గురించి మాట్లాడాలి కదా. కానీ చరిత్ర అలా చెప్పలేదే. అంటే దీనిని బట్టి ఆలోచిస్తే వాస్కో డి గామా మొట్టమొదటిసారిగా ఇండియాకు సీ రూట్ కనుక్కున్న వ్యక్తిగా మనకు చరిత్రలో కనపడుతున్నాడు. కాబట్టి భారతదేశానికి మరి యేసు ప్రభు పులక్కాట్ మీద రాలేదు అనే విషయము మనకు ఈజీగా అర్థమవుతుంది. ఇంకా జాగ్రత్తగా ఆలోచిస్తే ఇంకా చాలామంది అడిగేది ఏంటంటే, అలాగైతే ఎందుకు యేసుక్రీస్తు వారు 12 సంవత్సరం నుంచి 30 సంవత్సరం వరకు కూడా మరి ఎక్కువ విషయాలు ఆయన గురించి రాయబడలేదు, ఎందుకు ఆయన విషయాల గురించి ఎక్కువ తెలియపరచబడలేదు అని చాలామంది అడుగుతుంటారు. చెప్తాను, జాగ్రత్తగా వినండి. అసలు ఎందుకు ఆ టైం పీరియడ్లో ఎక్కువ విషయాలు మెన్షన్ చేయలేదు బైబిల్లో అంటే, ఏమంటే గుర్తుపెట్టుకోండి, బైబిల్లో యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చారు. ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు ఎలా ఉంటుందో చెప్తాను వినండి. ధర్మశాస్త్ర ప్రకారం ఎవరైనా ప్రభు సేవలో ప్రభు పరిచర్యలో రావాలంటే వాళ్ళకి 30 సంవత్సరాలు అయి ఉండాలి. 30 సంవత్సరాలు అయిన వారే ప్రభు పరిచర్యలోకి వచ్చి ప్రభు పరిచర్య చేయాలన్నమాట. ఈ విషయాన్ని ధర్మశాస్త్రంలో ఒక మాట రాయబడింది. ఒకసారి ఆ మాటను చూద్దాం. సంఖ్యాకాండము 4వ అధ్యాయం 3వ వచనం. 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగిన ప్రత్యక్ష గుడారంలో పనిచేయుటకు సేనగా చేరగల వారందరి సంఖ్యను వ్రాయించుము. చూడండి, సేవలో పరిచయలో ఉన్నవాళ్ళు ఎంత వయసు ఉండాలంటే 30 నుంచి 50 సంవత్సరం కలిగిన వాళ్ళే సేవలో, ప్రత్యక్ష గుడారం సేవలో ఉండాలనేది ధర్మశాస్త్రం నియమం. ధర్మశాస్త్రం నియమం ప్రకారం యేసుక్రీస్తు వారు 30 సంవత్సరం వరకు కూడా ఆయన వెలుగులోనికి రాకూడదు. ధర్మశాస్త్రం నెరవేర్పుగా ప్రభు వచ్చాడు కాబట్టి 30 సంవత్సరం తర్వాతే ఆయన పరిచర్యలోనికి రావాలి, 30 సంవత్సరం తర్వాతే ఆయన పరిచర్య చేయాలి. అందుకే మనము వాక్యంలో కూడా చూడగలిగితే లూకాసు వార్త 3వ అధ్యాయం 23వ వచనంలో యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడుగలవాడు, ఆయన యేసేపు కుమారుడని ఎంచబడును. అంటే చూడండి, 30 సంవత్సరాల తర్వాతే యేసు క్రీస్తు వారు పరిచర్యకు వచ్చినట్టుగా, పరిచర్య చేసినట్టుగా మనకు కనపడుతుంది. సో ధర్మశాస్త్రం నెరవేర్పు కొరకే యేసు క్రీస్తు వారు 30 సంవత్సరాల వరకు కూడా ఆయన పరిచర్యలోనికి రాలేదు. అయితే మరి ఆయన ఏం చేశాడంటే తల్లిదండ్రులకు లోబడుతూ నజరేతులోనే ఆయన పెరిగినట్టుగా మనకు వాక్యంలో కనపడుతుంది. అంతేకాదండి, ఇంకా మనం జాగ్రత్తగా ఇంకా లోతుల్లోనికి వెళ్తే ఏమండి, లోకల్గా ఉంటారు కదా, నజరేతు ప్రాంతంలో లోకల్గా ఉంటారు కదా, లోకల్గా ఉన్న ప్రతి ఒక్కరూ గుర్తుపట్టారండి ఈయన యేసుప్రభు అండి. ఎందుకంటే ఒక మాట చెప్తాను నేనండి. ఉదాహరణకు నేను ఇప్పుడు భారతదేశంలో ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, నా చిన్నతనం, నా 12 ఇయర్స్కి నేను యూఎస్ వెళ్ళిపోయాను. నేను యూఎస్ వెళ్ళాను. ఒక 18 ఇయర్స్ తర్వాత, అంటే నాకు 30 సంవత్సరాలు ఉన్నప్పుడు మళ్ళీ నేను ఇండియా వచ్చాను అనుకోండి. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుంది? నా భాష మారుతుంది, నా మాట్లాడే స్లాంగ్ మారుతుంది, నేను మాట్లాడే విధానం మారుతుంది. సో ఇంగ్లీష్ తెలుగు రెండు మిక్స్ కొట్టి మాట్లాడతాను కదా. ఎందుకంటే మదర్ టంగ్ తెలుగు అయినప్పుడు నేను అక్కడికి వెళ్తే ఆబ్వియస్లీ అక్కడంతా ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి కొంచెం ఇంగ్లీష్ తెలుగు మిక్స్ ఉంటుంది. ఆ స్టైల్లోనే మనం మాట్లాడతాం కదా. సో ఆ స్టైల్లో మాట్లాడతాము. మరలా ఇంకా చెప్పాలంటే ఇక్కడ చాలామంది నన్ను వెంటనే గుర్తుపట్టరు, నన్ను వెంటనే ఐడెంటిఫై చేయలేరు. ఎందుకంటే నేను చిన్నతనంలోనే అక్కడికి వెళ్ళిపోయాను. మళ్ళీ ఇక్కడికి వస్తే వెంటనే ఐడెంటిఫై చేసే అవకాశాలు కూడా తక్కువగా ఉంటుంది. ఇతను ఇక్కడ వాడు కాదు అని కూడా అంటారు. ఎందుకంటే 18 ఇయర్స్ నువ్వు అక్కడ నుండి వచ్చావు కాబట్టి నువ్వు ఇక్కడ వాడు కాదు అని కూడా అంటారు. అయితే ఒకవేళ యేసుక్రీస్తు వారు భారతదేశానికి వచ్చుంటే ఆయన భాషా శైలి మారాలి, కానీ మారలేదే. నజరేతు చుట్టుపక్కల గ్రామంలో మాట్లాడే ఆ అరేమిక్ భాష, అదే హెబ్రూ భాష, ఇవే మాట్లాడాడండి.
భారతదేశంలో నన్ను అడిగితే అప్పటికి ఇంకా హీబ్రూ మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ అండి. అప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే హీబ్రూ భాష మాట్లాడే వాళ్ళే లేరు నాకు తెలిసినంతవరకు. అయితే ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తే మరి యేసుక్రీస్తు వారు మరి భారతదేశానికి వచ్చినప్పుడు మరి భారతదేశపు భాషను నేర్చుకుని అక్కడ ఆయన బౌద్ధుల దగ్గర ఆయన జ్ఞానాన్ని సంపాదించుకొని ఆయన ఒకవేళ మరలా ఆయన గనక ఇజ్రాయెల్ వస్తే అప్పుడు ఇజ్రాయెల్ వచ్చినప్పుడు కూడా ఆయన హీబ్రూలో కాకుండా చెప్పాలంటే భారతదేశపు యొక్క స్లాంగ్ని ఆయన ఉపయోగించి ఉండాలి. కానీ ఎక్కడ అలాంటి ఆధారాలు లేవే. పోనీ బౌద్ధ సన్యాసుల దగ్గర ఆయన నేర్చుకున్నాడని అనుకుందాం. నేర్చుకుంటే మరి వాళ్ళ టీచింగ్సే చెప్పాలి కదా. కానీ యేసుప్రభు టీచింగ్స్ వేరు, వాళ్ళ టీచింగ్స్ వేరండి. బౌద్ధ సన్యాసులు దేవుడు లేదు, ఏం లేదు, చావు తర్వాత ఇంకేం లేదని చెప్పి నమ్ముతారు వాళ్ళు. కానీ ప్రభు చావు తర్వాతనే జీవితం ఉంది, నేనే పునరుద్ధానం అని అన్నాడు. ఎంత తేడా ఉంది, ఎంత తేడా ఉంది. దేవుడు లేదు, ఏం లేదు, మనలోనే ఉంటుంది దైవం అని మరి బౌద్ధులు నమ్ముతారు. కానీ దేవుడు అలా అనలేదు కదా. తండ్రి ఉన్నాడు, నా ద్వారానే మీరు అక్కడికి చేరుకుంటారు అని ప్రభు అన్నాడు. సో అక్కడ టీచింగ్స్ తీసుకొచ్చి ఈ ఇజ్రాయేలీలకి చెప్పినట్టుగా మనం అనుకోవడానికి లేదు. అలా అనుకుంటే వాళ్ళు చెప్పింది వచ్చి ప్రభు చెప్పాలి. కానీ ప్రభు అలా చెప్పలేదు కదా. చెప్పకపోగా ప్రభువే గొప్ప టీచింగ్స్ ఇచ్చాడు. దాన్నే అన్ని దేశాల వాళ్ళు దాన్నే స్వీకరించారు, అద్భుతమైన టీచింగ్స్ అని. గొప్ప టీచర్గా చాలామంది ప్రభునే ఇన్స్పిరేషన్గా తీసుకున్నారండి. కాబట్టి ఏదైతే చెబుతున్నారో ఇవేవి కూడా వాస్తవాలు కాదు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఏమండి, లోకల్గా ఉంటున్న వాళ్ళు యేసు ప్రభు నజరేతుడు అని కనిపెట్టగలిగారండి. లోకలైట్స్ కనిపెట్టిన సాక్ష్యాలు బైబిల్లో ఉన్నాయి. ఒకసారి ఆ మాటను మనం చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనం చదువుకుందాం. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియా కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అను వారు ఇతని సహోదరులు కారా? ఇతని సోదరిమణులందరూ మనతో ఉన్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇతను వడ్లవాడి కుమారుడు కాడా అంటే కనిపెట్టేశారు. ఒకవేళ యేసుక్రీస్తు వారు అక్కడ లేకపోయింటే ఆ లోకల్ రెసిడెంట్గా ఉన్న వాళ్ళు కనిపెట్టలేరు కదండి. కానీ వాళ్ళు కనిపెట్టారు. ఇతని తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు కదా. ఎక్కడబ్బా ఈ జ్ఞానం, అసలు ఏంటి ఈ జ్ఞానం అని అనుకున్నారు వాళ్ళందరూ. అంటే ఇప్పుడు మీరు బాగా ఆలోచిస్తే యేసుక్రీస్తు నజరేయుడు అని లోకల్గా ఉన్న ప్రజలు గుర్తుపట్టినట్టుగా మనకు వాక్యంలో కనపడుతుంది. ఇది కాకుండా అక్కడున్న ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు వారు గలిలే ప్రాంతంలోని నజరేతు వాడు అని గుర్తుపట్టారండి. ఇండియా వాడు అని అనలేదు, భారతదేశపు వాడు అని అనలేదు, నజరేతు వాడు అని అన్నారు. ఆ మాట అన్నారో లేదో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 11వ వచనం. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. చూడండి, దిస్ ఇస్ జీసస్ ద ప్రాఫిట్ ఫ్రమ్ నజరేత్ అని అన్నారండి. అందరూ కూడా నజరేతు వాడు అని అన్నాడండి యేసుక్రీస్తు వారిని. అక్కడున్న జన సమూహం గుర్తుపట్టారండి ఆయన నజరేతు వాడని. ఒకవేళ భారతదేశం నుంచి వచ్చింటే ఇతను భారతీయుడు అని అనుండేవాళ్ళండి, భారతదేశం చెందినవాడు అని అనుండేవాడని, లేకపోతే భారతదేశానికి వెళ్ళి వచ్చాడు అని అనుండేవాడని. కానీ అలా అనకుండా నజరేతు వాడు అని జనసమూహం గుర్తుపట్టారంటే యేసుక్రీస్తు వారు ఎక్కడ పెరిగారంటే నజరేతులోనే పెరిగారని బైబిల్ మనకు సాక్ష్యాన్ని ఇస్తుంది, గొప్ప విట్నెస్ని ఇస్తుందండి. ఇంకా బైబిల్లో ఉన్న కొన్ని సందర్భాలు చూస్తే ఏమండి, ఫిలిప్పు నతానేలు మాట్లాడుకునేటప్పుడు యూదుల రాజు మాకు దొరికాడు, మెస్సే వచ్చేసాడంటే ఎక్కడ ఏంటనంటే హీస్ జీసస్ ఫ్రమ్ నజరత్, అంటే నజరేతుడైన యేసు అని అంటే నజరేతు నుంచి ఏదైనా మంచి వస్తుందా అని మాట్లాడుకోవడం మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు వారు నజరేతు వాడు అని ఫిలిప్పు కూడా కనుగొన్నట్టుగా మనకు వాక్యంలో అర్థమవుతుంది. అంటే యేసుక్రీస్తు వారు నజరేతు వాడు అని ప్రజలందరూ గమనించారండి. ఎవరు కూడా భారతదేశపు వాడు అని అనలేదు, నజరేతు వాడే అని చాలా ఖచ్చితంగా బైబిల్ చెప్పింది. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇది ప్రవచనాల యొక్క నెరవేర్పండి. ఆయన నజరేతు వాడు అని పిలువబడ్డాం. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 23వ వచనం. అయితే అర్కెలియా తన తండ్రైన హేరోదునకు ప్రతిగా యూదా దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళి వెరిచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడే గలిలే ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. నజరేయుడు అనబడనని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగు జరిగెను. చూసారా, నజరేయుడు అనబడతాడని ప్రవక్తలు చెప్పిన మాట ప్రకారం ఇది ఈలాగు జరుగును అనే మాట మనకు వాక్యంలో కనపడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వాడు నజరేయుడే, నజరేతులోనే ఉన్నాడు. అందుకేనండి ఆయనను సిలువేసేటప్పుడు కూడా అయ్యనారై అని రాశాడు. అంటే ఆయన యూదుల రాజు, నజరేయుడైన యూదుల రాజు అని రాశాడు, భారతీయుడైన రాజు అని రాయలేదండి. సో నజరేయుడైన యూదుల రాజు అని రాశారు. కారణం ఏంటనంటే ఆయన నజరేతు వాడు కాబట్టి. రోమన్ గవర్నమెంట్ డిక్లేర్ చేసిందండి ఆయన నజరేతు వాడని.
ఒకవేళ భారతదేశం నుంచి నేర్చుకొని వచ్చి ఇక్కడ ఇవన్నీ చెబుతున్నాడంటే రోమన్ గవర్నమెంట్ అప్పుడే మరి ఎక్కడి నుంచి టీచింగ్స్ వచ్చాయి అక్కడి నుంచి ఆపాలని చెప్పి అప్పుడే వాళ్ళు గవర్నమెంట్ మరి వాటి మీద యుద్ధం చేసి ఉండేవారు, భారతదేశం మీద వచ్చుండేవాళ్ళం. కానీ అవన్నీ ఏం చేయలేదు కదండి. కాబట్టి ఆయన యూదుల రాజని, నజరేతు వాడని గవర్నమెంటే అక్కడ డిక్లేర్ చేసింది, రోమా గవర్నమెంట్. కాబట్టి యేసుక్రీస్తు వారు నజరేతులోనే ఉన్నాడు, నజరేతులోనే పెరిగాడు. దాని తర్వాత చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఆయన పరిచర్య చేశాడు. సో 12 సంవత్సరం నుంచి 30 సంవత్సరం వరకు ఎక్కడున్నాడు? అది మిస్సింగ్ ఇయర్స్ కాదు. ఆయన నజరేతులోనే ఉన్నాడు, తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు, తన యొక్క బాధ్యతను నెరవేరుస్తూ కార్పెంటర్ వర్క్ చేసుకుంటూ ఆయన అక్కడే ఉన్నాడు. 30 సంవత్సరం తర్వాత ఆయన పరిచర్యకు వచ్చి పరిచర్య చేసినట్టుగా మనకు వాక్యంలో కనపడుతుంది. ఏవండి, ప్రతిదీ మనం వాక్యంలో చదివినప్పుడు అన్నీ విడిపోతుందండి. మనమే చదవక, మనమే అర్థం చేసుకోక అసలు ఎవరెవరో చెప్పింది నమ్ముతున్నాం. కానీ వాస్తవం ఏంటో బైబిల్ చెప్పింది. జాగ్రత్తగా బైబిల్ని పరిశీలించినప్పుడు సత్యాలు బయటకు వస్తాయి. కాబట్టి మిస్సింగ్ ఇయర్స్ అనేది లేదు. యేసుక్రీస్తు వారి గురించి, ఆ జీవితం గురించి బైబిల్ చెప్పింది. ఆ బైబిల్ ఉన్న మాటలు మనం చూసినప్పుడు ఆయన నజరేతు వాడని, ఆయన నజరేయుడు అనబడతాడని, కాబట్టే ఆ ప్రవక్తల యొక్క నెరవేర్పుగా ఇవన్నీ జరిగిందన్న మాట మనకు వాక్యంలో కనపడుతుంది. కాబట్టి 12 నుంచి 30 సంవత్సరం వరకు యేసుక్రీస్తు వారు నజరేతులోనే ఉన్నాడు, కానీ ఇండియాకి రాలేదు.